స్వామి గొడుగు పట్టినారు. అన్ని మాట్లాడిన తర్వాత రావాలి ముందుకు. రావాలి మా ముందుకు రండి. రండి ముందుకు రండి. రామ శివగిరినాథ్ గరుడ ప్రసాదాన్ని అందజేస్తారు. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి, సంతానం ఉంటున్నటువంటి దంపతులు ఎవరైనా సరే వారందరికీ కూడా ఈ గరుడ ప్రసాదాన్ని ఇస్తారు. ప్రజలందరూ కూడా యుగ మండపానికి, కళ్యాణ మండపానికి ఏం చేయాలనుకుంటున్నాం. ఈ రెండు కార్యక్రమాలు నిర్వహిస్తున్న భక్తులకు కూర్చోవాలి. రాత్రి అందరికీ భోజనం ఏర్పాటు చేయడం మా యొక్క దేవస్థానం యొక్క భోజనశాలలో ఈ అందరికీ భోజనం సిద్ధం చేయబడింది. ओम नारदाय नमः ओम अस्मद्गुरुभ्यो नमः अस्मत्तरोगिरुभ्यो नमः अस्मत्परमेष्ठिगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः
योगदेव देवताभ्यः देवाः साक्षात् प्रागादी आग्नेयादी रक्षसु ओम ऋग्वेदाय नमः ओम यजुर्वेदाय नमः ओम सामवेदाय नमः ओम अथर्ववेदाय नमः अस्मिन्ने आधारशक्त्यै नमः विद्यावाक्य ओम पूर्णाय नमः ओम भूतनाथ स्वामी देवताभ्यः नमः इत्यावाक्य अस्मिन्ने आवाहित देवताभ्यो नमः डोलारोहण देवताभ्यो डोलात्सव देवताभ्यो नमः अस्मिन्ने गन्धा पुष्पा धूपा दीपैः चतुरोपचारी रभ्यच्छेद एवं रभ्यत्वानां ईश्वरीं सर्वभूतानां ताभ्यां वक्तजेश्वरम् ओम ईश्वरीं सर्वभूतानां भवद्वदेश्वरं प्रणगद्धां वेदयामि ओम ईश्वरीं सर्वभूतानां भवद्वदेश्वरं नन्दस्वरूपः स्वामः पुष्पो धूपान्तिः तद्रोणारी रभ्यच्छते ऋग्वेदाय नमः यजुर्वेदाय नमः सामवेदाय नमः अथर्ववेदाय नमः धूपमाग्रापयामि मूर्धां दिवोपरक्रभुर्नारी ईश्वरवदाय जातलक्ष्मीं पतिलक्षुभ्यासुभिन्दनामासन्नावातं जगद्देवाः स्वामनः परिकल्पितयोगासनाच्च मध्ये श्रीलक्ष्मीनृसिंहस्वामिने नमो नमः आदिलक्ष्मीदेव्यै नमः चिच्चिलक्ष्मीदेव्यै नमः श्रीलक्ष्मीनृसिंहब्रह्मणे नमो नमः श्रीमत्पदोनिकेतन चक्रभागे योगेन्द्रभोगनिरञ्जन స్వామి కొద్దిగా సైడ్ రండి స్వామి. మీరేమన్నా ఆశ్చర్యపోయినా నేనేమో పని చేస్తాను నాకు తెలియదు. నాకు తెలిసింది చెప్పాలంటే లేరు పెద్ద కలిసిపోడియా. కానీనా रणना इवे दत्तुलचरणे చెప్పినప్పుడు కడప జిల్లా పెళ్లిపల్లి మండలం చిన్నగాసరపల్లి గ్రామ ఆవరణంలో వెలిసినటువంటి వెయ్యినూతల కోణయందు వెలిసినటువంటి శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా నిర్వహించినటువంటి ఈ యొక్క అఖిల భారత ఒంగోలు జాతి బలపరిషత్ పోటీలలో నిర్వహించడం జరిగింది. ఆ జతలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ముగింపుగా బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఆలయ ధర్మకర్త అయినటువంటి పిన్నపాటి నరసింహ హరిప్రసాద్ స్వామి వారి ఆధ్వర్యంలో చిన్నకాసరపల్లి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి యొక్క రైతు సంబరాల్లో బహుమతులు అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు. సీనియర్ విభాగంలో మొట్టమొదటి బహుమతి సాధించినటువంటి ఎల్లగ యజమాని శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ సుంకి సురేంద్రరెడ్డి గారు, గౌరవ ఏఎస్పీ గారండి సుంకి సాధికారెడ్డి సాకేత్ రెడ్డి గారు
విజయత్నగర్ సూర్యాపేట జిల్లా వారి జట్ట మొదటి బహుమతి సాధించడం జరిగింది. ఆ యొక్క మొదటి బహుమతి ₹1,00,000 అందజేయవలసిందిగా చిన్నదాసరిపల్లి గ్రామ ప్రజలు మూలంలో వెంకటగిరెడ్డి చింతా పుల్లారెడ్డి వారి చేతుల మీదుగా ఆ యొక్క మొదటి బహుమతి ₹1,00,000 అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి. ఒకసారి గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, మరి గట్టిగా చెప్పండి. మొదటి బహుమతి చిన్నదాసరిపల్లి గ్రామ ప్రజలు మూలికి వెంకటగిరెడ్డి చింతా పుల్లారెడ్డి వారి చేతుల మీదుగా అందజేయడం జరిగిందండి. ఓకే, థ్యాంక్ యూ. రెండో బహుమతి ₹80,000 సాధించినటువంటి ఎడ్ల విత్తనాన్ని కురుమల్ల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు గ్రామ ప్రతికోట కడప జిల్లా వారి జత 3,531 మొదటి బహుమతి సాధించడం జరిగింది. ఆ యొక్క రెండో బహుమతి ₹80,000 చిన్నదాసరిపల్లి సాఫ్ట్వేర్స్ బెత్తెల శివానందరెడ్డి, బెత్తెల మనోహర్ రెడ్డి, బాలనాగిరెడ్డి, గణేష్ కుమార్ రెడ్డి, కమతం వెంకట సుబ్బారెడ్డి, కమతం మల్లికార్జున రెడ్డి, కమతం చిన్నమల్లారెడ్డి, లచ్చయ్య గారి పెద్దగోపు రెడ్డి, మూల్యముడి గంగాధర్ రెడ్డి, కాకర్ల చిన్న సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి. సాంగ్ కనపడండి యువతరా చెప్పండి. ఓకే ఓకే సార్. మూడవ బహుమతి సాధించినటువంటి ఎడ్ల యజమాని నంద్యాల విశ్వవర్ధన్ రెడ్డి గారు పాడేగారిపల్లి సారీ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం నాగయ్య గారు పిఆర్పల్లి గ్రామ పేపల్లి మండల నంద్యాల జిల్లా వారు 3,501 ఆరంభాలలో మూడవ బహుమతి సాధించడం జరిగింది. అయితే మూడవ బహుమతి ₹60,000 రాయస్వామి హరివారు చింతా రఘునాథరెడ్డి చెర్లపల్లి, ధర్మయ్య గారి ధర్మారెడ్డి పిల్లిమర్రి, శ్రీ లక్ష్మీ నరసింహ ట్రాన్స్పోర్ట్ ఏఆర్ఎన్ టిఎల్ఆర్ నాగర్పల్లి, ఎస్ఎల్ఎన్ఎస్ ట్రాన్స్పోర్ట్ చెర్లపల్లి వారి చేతుల మీదుగా ఆ యొక్క ₹60,000 అందజేయవలసింది ఆహ్వానిస్తున్నామండి. చెప్పండి, చెప్పండి. నాలుగో బహుమతి సాధించిన వారు నంద్యాల విశ్వవర్ధన్ రెడ్డి గారు, బాలయ్యగారిపల్లి గ్రామ పెన్నిమారి మండల కడప జిల్లా తుమ్మై, మొచ్చా విద్యావతి రెడ్డి గారు రోటగారిపల్లి గ్రామ కడపరూరు వారి జత 3,128 దూరాన్ని నాలుగో బహుమతి సాధించడం జరిగింది. ఆ యొక్క నాలుగో బహుమతి ₹40,000 కర్ణాటి నరసింహారెడ్డి, బెల్లంకొండారెడ్డి, పగడాలపల్లి, మోటూరు ప్రతాప్ రెడ్డి, గుంటూరు వారి చేతుల మీదుగా అందజేయవలసిన ఆహ్వానిస్తున్నామండి. సాధించిన వారు స్వేచ్ఛావారి ఆశీస్సులతో శ్రీమతి కట్టుబడి అలంకార నంద్యాల జిల్లా గారి గత 3,000 దూరం ఐదో బహుమతి సాధించడం జరిగింది. ఐదో బహుమతి ₹20,000 సంగతి పెద్దరెడ్డి గారి గౌరవ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు పగడాలపల్లి వారి చేతుల మీదుగా ఐదో బహుమతి ₹20,000. రెండు చేతులు వచ్చండి. ₹20,000 చెప్పండి సార్, గట్టిగా చెప్పండి. ఆరో బహుమతి ₹10,000 సాధించిన వారు ఎం రెడ్డి కుమార్ రెడ్డి వారి చేతుల మీదుగా అందజేయవలసింది ఆహ్వానిస్తున్నామండి. ఆరో బహుమతి ఏడో బహుమతి ₹5,000 ప్రోత్సాహ బహుమతి కమతం వెంకట సుబ్బారెడ్డి గారు ₹5,000 ప్రకటించడం జరిగిందండి. బాపతి కొండారెడ్డి గారు, చాదలమర్యాద ఎస్ఎస్ఆర్ సురేఖర్ రెడ్డి గారు, సుంకి సాధ్యం రెడ్డి, సరితారెడ్డి గారు ప్రోత్సాహ బహుమతి ఆహ్వానిస్తున్న కమతం వెంకట చెప్పండి. ఈ యొక్క కార్యక్రమానికి శ్రీ శ్రీ శ్రీ
లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా నిర్వహించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా సహకరించినటువంటి చిన్నదాసరపల్లి గ్రామ ప్రజలు మరియు లక్ష్మీ నరసింహస్వామి భక్తులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఏ కార్యక్రమం ఎవరితో ఏ కార్యక్రమం కూడా కాదు, చేయి అందరం కలుపుకొని అన్ని కార్యక్రమాలు కూడా జయప్రదం చేస్తాము. ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సహకరించినటువంటి దాతలందరూ కూడా పేరు పేరున గౌరవనీయులైనటువంటి ఆలయ ధర్మకర్త అయినటువంటి పిన్నపాటి నరసింహ హరిప్రసాద్ గారి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్న పోలీసు డిపార్ట్మెంట్ వారికి, ప్రింట్ మీడియా వారికి కూడా, ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సంవత్సరం ఏ విధంగా అయితే దాతలు ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాలు జయప్రదం చేశారు, అదే విధంగా వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా మన ముందుకు వచ్చి ఇంతకన్నా గట్టిగా ఇటువంటి కార్యక్రమాలు మరింత నిర్వహించాలని ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి. ఈ యొక్క యువత ముందుకు ముఖ్యంగా రావడం అనేది నాకు చాలా సంతోషం. సో గ్రామ పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ యొక్క అందరి సహకారాలు చేయాలి. అలానే మన గంగిరెడ్డి గారు కూడా మనకు పూర్తి సహకారాలు అందించారు. అందరికీ కూడా మన దేవస్థానం తరఫున ప్రతి ఒక్కరికి మన పెద్దలు అందరూ కూడా మన గ్రామ పెద్దలందరూ కూడా ఏదైనా ఒక విషయం చెప్పగానే స్వామి మేమంతా ఉన్నాము, అదే ఓపెన్ రాలేదు, సో ఆయన ఉంటేనే మాకందరికీ ధైర్యం. అన్న అంటే పెద్దవాళ్ళు వీళ్ళంతా, మాకు తండ్రి సమానులు వీళ్ళంతా, వీళ్ళందరూ కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. దయచేసి ఇటువంటి కార్యక్రమాలను అందరూ ప్రోత్సహించండి, అందరూ సహకరించండి. మన యొక్క గ్రామీణ క్రీడలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మా యొక్క చిన్నదాసరపల్లి గ్రామ పెద్దలకు మరియు అందరికీ చెర్లపల్లి గ్రామ పెద్దలకు అందరికీ కూడా ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈ నరసింహస్వామిని కోరుకుంటూ ఈ గంగిరెడ్డి గారికి కూడా ప్రత్యేక నమస్కారాలను నేను తెలుపుకుంటూ ప్రతి ఒక్కసారి మా యొక్క కార్యక్రమాలన్నీ అన్న వచ్చి సహకరిస్తూ ఎంతో ముఖ్యంగా మా స్వామి నేను ఉన్నానని చెప్పడం కూడా వారికి చాలా చెప్పనిద్దరికీ ఆయన ఎప్పుడు కూడా సంతోషంగా మాట్లాడుతూ మా యొక్క కార్యక్రమాలు అన్ని కూడా సహకరించిన వారికి కూడా దేవస్థానం తరఫున నమస్కరిస్తూ అన్ని కార్యక్రమాలు సహకరించారు. ఈ రోజు రాత్రి మెరవని మరియు గ్రామ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నామండి. మమదేహి కరావలంబం వెయ్యినూతులకు ఉన్న చిన్నదాసరిపల్లి గ్రామ సమీపాన పెళ్లిపల్లి మండలంలో కడప జిల్లాలో ఉన్న విశేషమైన నారసింహ క్షేత్రాల్లో సుప్రసిద్ధమైన క్షేత్రం ఈ నారసింహ స్వామి క్షేత్రం. ఈ వెయ్యినూతులకు ఉన్న మహోబిల క్షేత్రం నుంచి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత మొట్టమొదటిగా వచ్చిన ప్రదేశం ఈ వెయ్యినూతులకు ఉన్న ఈ యొక్క స్వామికి 1000 కొలం నుండి తెచ్చిన నీటితో అభిషేకించి శాంతపరిచారట. అప్పటి నుంచి ఈ యొక్క స్వామి విశేషంగా దినదినాభివృద్ధి చెందుతూ ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతము బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి విశేషమైన ఊంజల సేవ, రాత్రికి గరుడ సేవ జరుగుతుంది. ఇక్కడ ఆలయంలో ప్రసిద్ధి ఏమిటంటే సంతానం లేని వారికి ఈరోజు గరుడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్వామివారు రాత్రి గరుడ వాహనం మీద ఈ చిన్నదాసరపల్లి గ్రామం వరకు ఉత్సవం జరగడం ఇక్కడ విశేషం. తర్వాత రేపు ఉదయం కళ్యాణోత్సవము, తర్వాత చక్రస్నానం జరుగుతుంది. చక్రస్నానం మహాశ్రేష్టం, సర్వసౌభాగ్యదాయకం. భారతదేశంలో ఇదొక్క దేవాలయంలోనే ప్రతి ఒక్కరి శిరస్సు మీద ఉంచి చక్రస్నానం చేయించడం అనేది ఈ యొక్క దేవాలయం ప్రత్యేకత. ఆ యొక్క చక్రస్నానం చేసినట్టయితే వారి వారి గ్రహబాధలన్నీ తొలగిపోయి వాళ్ళ యొక్క కోరికలు కూడా తక్కువ కాలంలోనే నెరవేరుతాయని ప్రసిద్ధి. కావున భక్తాదులందరూ ఈ యొక్క విశేషమైన స్వామివారి దర్శనానికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను తీసుకుని దేవస్థానం తరఫున నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి భోజన వసతి ఉంది. భక్తాదులందరూ కూడా ఎంతమంది వచ్చినా ఇక్కడ అనేక సదుపాయాలన్నీ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. ఇట్లు చిన్నపాటి నరసింహ హరిప్రసాద్, వంశపారంపర్య ధర్మకర్త. సైడ్